వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం జరుగుల శంకర్రావుపై హత్య ప్రయత్నం చేసిన దోషులను తక్షణమే పట్టుకుని శిక్షించాలని ఆయన భార్య జరుగుల విజయకుమారి కోరారు. తన భర్త శంకర్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎచ్చర్ల మండలం పూర్వ అధ్యక్షుడిగా కొనసాగారన్నారు. 9/2/2024 నాడు సుమారు సాయంత్రం 6:30 వ్యవధిలో ఎస్ఎం రంపురం రోడ్డు ఐఐటిలో సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్ ధరించి కత్తులతో తన భర్తపై దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించడం జరిగిందన్నారు. ఈ దాడిలో బలమైన గాయాలతో త్రుటిలో తప్పించుకొని విపరీతమైన రక్తస్రావంతో ప్రాణాన్ని కాపాడుకునేందుకు దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్లో చికిత్స కొరకు జాయిన్ చేయడం జరిగిందన్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం పినాకిల్ హాస్పిటల్లో చేర్పించడం జరిగిందని తెలిపారు. మరి ఎంతమంది వాళ్ళు పంచిరెడ్డి రాంబాబు అల్లు కన్నబాబు నమస్కారములు. నా భర్త గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈరోజు మన గొర్రెల కిరణ్ గారు నా భర్త మీద అటాక్ చేయించి అత్యాచారానికి పాటుపడ్డారు. నా భర్త హత్య చేశారు. ఈరోజు నా భర్త హాస్పిటల్లో సావు బతుకుల్లో ఉన్నారు. మాకు ఏంటి సమాధానం చెప్తారు? అన్న జగనన్న పార్టీ కోసం కష్టపడ్డం మా తప్ప చెప్పండి. పోనీ మాకేంటి ఇది? ఈరోజు నా భర్త అయ్యారు. ఇంతవరకు ఆడవాళ్ళకి రక్షణ లేదన్నారు, ఇప్పుడు మగవాళ్ళకి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అన్నా చెప్పుకోను. జగనన్న సీఎం గారు నా భర్త మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు కాదండి. ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ గారు, మొదల వాళ్ళు చిరంజీవి, ఎంపీపీ. మా ఊర్లో ఒక వ్యక్తి ఈ మధ్య ఒకటి తయారు చేశారు. వాళ్ళే తయారు చేసి మా మీద లేనిపోని అటాకులు చేయిస్తున్నారు. నేతడు సత్యనారాయణ, వీళ్ళు ముగ్గురు మీదే మాకు ఎస్సీ గారు వచ్చి మాకు రిపోర్ట్ తీసుకోలేదు. ఇంతవరకు తీసుకున్నారు కానీ మేము 3 పేర్లు ఇచ్చాము. దాని మీద ఆ రిపోర్ట్ మీద పేర్లు రాయలేదు. ఎస్పీ గారికి కూడా చెప్పాము, ఎస్సీ గారికి చెప్పాము, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. మినిస్టర్ గారికి చెప్పాము, ప్రతి ఒక్కరికి చెప్పాము కానీ ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఏంటి కారణం ఏంటి?
ఏం కావాలని కోరుకుంటారు? నా భర్త న్యాయం జరగాలి. బీఆర్కి అంతా ఇలాంటి అత్యాచారాలు జరగకుండా నా భర్తకు న్యాయం చేయాలి. ఈ రోజు నా భర్త సాగు బతుకుల్లో ఉన్నారు. హత్య రాజకీయాలు నివారణ చేయాలి. రాజకీయాలు ఖండించాలి.